నిండుగా పేర్చి ఉన్నాయి. ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇదేమిటి, నేను ఇప్పుడే కదా చూశాను ఖాళీగా ఉన్నది, మరలా కిందకు వచ్చి ఆవిడ అడుగుదామని వెళితే ఈ లోపల ఎవరు కట్టేశారు, ఈమె చేసి వచ్చినట్టుంది, నేను 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 ఏదో పని మీద నేను గమనించలేదేమో, నేను ఆమె ఇంటిదిలో కూడా వచ్చి నాకు కట్టేసి వెళ్ళిపోయినట్టుంది అనేసి దాన్ని ఒక నోట్లో వేసుకున్నాడు. చాలా రుచిగా ఉన్నది, తీయగా ఉన్నది. వెంటనే ఆవిడ దగ్గరికి చరచరా వచ్చాడు. పూజ చేసుకుంటున్న ఆవిడ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇలా ప్రతిరోజు ఇలా చెయ్యవేమి, ఇంత ఇంత తీయగా ఇంత మధురంగా తాంబూలం కట్టవేమి అని అడిగాడు. అడిగితే ఆవిడ బెత్తరపోయింది. నన్ను పరిహాసిస్తున్నాడు, వేళాకోళం ఆడుతున్నాడు ఈయన మా వారని, క్షమించాలి, నేను కట్టలేదు, నేను ఇంకా తాంబూలం చేయలేదు, తప్పకుండా నేను నాకు సమయం వేయండి, వెంటనే వచ్చి పైకి వచ్చి నేను అన్నీ చేసి పెడతాను మీ పని అని. అదేమిటి, నాతో పరిహాసిస్తున్నావా, అన్నీ చక్కగా చేసావు కదా, నిండుగా పెట్టావు కదా, ఎంతో బాగా చేసావు కదా, తీయగా ఉన్నాయి కదా అన్నారు. ఈవిడ బెత్తరపోయింది. వెంటనే పరిగెట్టుకుని పైకి వెళ్ళి చూసింది. ఆ తాంబూలాలన్నిటి మీద ఓం అని ఉన్నది. అప్పుడు అందరికీ చూపించింది. ఇది నేను కాదు, బాబా చేశారని. ఆయన ఆశ్చర్యపోయాడు. అద్భుతమైన లీల చేశారు. ఇంకా ఇదే కాదు, ఎన్నో ఆయన వేళ్ళకి వారికి వస్త్రాలు, షూస్, బూట్లు అన్నీ కూడా అన్నీ సమకూర్చేవారు. ఆయనకి ఏ పని కావాలో, ఒక పతిదేవుడికి ఏం కావాలో అన్నీ చేసేది కూడా బాబా కూడా ఆమె రూపంలో చేసేవారు. ఓసారి ఆవిడ బాధపడింది, బాబా ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అంటే, నా భక్తురాలికి నేను చెయ్యనా, నేను చెయ్యలేదా సక్కుబాయికి, అలాగే నువ్వు కూడా, నీకు కూడా అలాగే చేసుకుంటాను, నాకెంతో ఇష్టమని చెప్పారు. నేను సక్కుబాయికే ఆ రోజు పాటు పడలేదా, అట్లనే నేడు కూడాను, ఇది నాకు పరిపాటి అయినది అని చెప్పారు. అంత ఆయన బాబా యొక్క అనుగ్రహానికి, ప్రేమకి ఎంతో మురిసిపోయినది, ఎంతో బాధపడినది. ప్రభువే సేవ చేస్తున్నారని. ఒకరోజు టీ సమయం అయినది, భర్తకి టీ పెట్టలేదు, పూజలో ఉండి ధ్యానంలో ఉండిపోయింది. ఆయన కోపంతో కేకలేస్తున్నాడు, తొందరగా రా, నాకు టీ పెట్టు అని. ఆశ్చర్యం, ఆవిడ వచ్చి చిటికలో టీ పెట్టి తీసుకొచ్చి, ఇదిగోండి టీ తీసుకోండి అని ఇచ్చింది. అది ఎంతో మధురంగా ఉన్నది, తీయగా ఉన్నది. చక్కగా తాగి, ఇలాగే ఎప్పుడు పెట్టచ్చు కదా అని అన్నారు. చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది. ఆయన కిందకొచ్చి, నేను బయటికి వెళుతున్నాను, టీ చాలా బాగుంది అన్నారు. అంటే ఈవిడ భయపడింది, టీ పెట్టలేదు బాగుంది అంటున్నాడు, మళ్ళీ నన్ను వ్యంగ్యంగా అంటున్నాడని. నేను పెట్టలేదు అందు. అదేమిటి, ఇప్పుడే కదా నువ్వు ఇచ్చావు అన్నారు. అప్పుడు అందరికీ అర్థమైనది, ఆ టీ ఇచ్చినది ఈమె కాదు, బాబా అని. అంటే అప్పటికి ఆయనలో మానసిక పరివర్తన కలుగుతున్నది. ఇలా ఎన్నో సందర్భాలు అయ్యేటప్పటికీ ఆయన తెలుసుకోలేకపోయేవారు. ఇది నా భార్య ఇస్తున్నదా, భార్య రూపంలో బాబా ఇస్తున్నారా? ఇదివరకున్న కఠినత్వము అన్ని కరిగిపోయి కాలక్రమేణా కోపము, చికాకులు అణుచుకొని సౌమ్యతను, నెమ్మదితనాన్ని, సహనాన్ని అలవర్చుకున్నారు వారి పతిదేవులు. చూశారా, సాక్షాత్తు బాబా కూడా క్షణంలో మాయ చేసి మార్చలేదు, వాళ్ళలో మానసిక పరివర్తన చేశారు. ఒకరోజు కృష్ణప్రియ తీవ్రమైన పూజలో ఉన్నది. సాధారణంగా ఆ తల్లికి బాబా అనుగ్రహం సంపూర్ణంగా కలిగింది. దేహం ఎప్పటికప్పుడు కొన్ని గంటలు ఆవిడ ఆత్మ వెళ్ళిపోయేది, దేహం అలా అచేతనం అయిపోయేది, స్పృహ కోల్పోయేది, బాహ్యస్మృతి కోల్పోయేది, దేహం అలా పడిపోయి ఉండేది. దానిని చెల్లెళ్ళు, బిడ్డలు, దగ్గరున్న వాళ్ళు, అన్నగారు, వదిన, ఆడపడుచు అందరూ కలిసి వాళ్ళని దగ్గరుండి కాపాడుకున్న దేహాన్ని పరిచర్యలు చేస్తూ చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. బాబా ఆవిడలో ఉన్న ఆత్మని తీసుకువెళ్ళి ఎన్నో సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళి ఎన్నో ప్రదేశాలకి తీసుకుపోయి అనేక యోగులను అందరినీ చూపి, అనేక పుణ్యక్షేత్రాలను చూపించి మరలా తీసుకొచ్చేసేవారు. అటువంటి ఒక రోజున పూజా మందిరంలో ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి నాడు అన్న పరమాణం చేసి, నేను బాబాకి వెళ్ళయింది, బాబాకి పూజ చేసుకోవాలి, బాబాతో మాట్లాడాలి, మీరెవరూ రావద్దు. అప్పటికి ఈవిడికి రెండు సంవత్సరాల కొడుకున్నాడు, విజయానంద్ అని.
తన చెల్లెలు కూతురు అయిన ఒకళ్ళను పిలిచి, అమ్మా నువ్వు ఈ తమ్ముడిని బాబుని చూసుకో జాగ్రత్తగా, లోపలికి రానివ్వద్దు, మరిపించు వాడిని అని చెప్పి తలుపులు వేసుకున్నది. లోపల తీవ్రమైన సంభాషణ జరుగుతున్నవి, మంత్రోచ్చారణలు వస్తున్నవి. మా అందరం కుతూహలంతో ఆ లోపల ఏం జరుగుతుందా అని, అలాగే బాబా లీలలు ఇవన్నీ నిత్యం చూస్తూ తలుచుకుంటూ ముచ్చటించుకుంటున్నాము అందరం కలిసి. అప్పుడు ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. బాబా అక్కడ మాట్లాడుతుంది అక్క, మాటలు సంభాషణ జరుగుతున్నాయి అంటే బాబా సశరీరంతో వచ్చుంటారు. అది మనం స్వామిని చూడగలుగుతాం, చూస్తే ఎలా ఉంటుంది, లేకపోతే బాబాతో ఎలా మాట్లాడుతున్నది అని ఆ కిటికీ వైపు తలుపు తీసి కిటికీలో రెక్కలను కొంచెం తోచుకుని కిటికీ స్టూల్ ఎక్కి కిటికీలోంచి తొంగి చూస్తే అక్క మోకాళ్ళ మీద కూర్చుని నమస్కరిస్తూ ఉయ్యాలలో కూర్చున్న వారితో మాట్లాడుతున్నది. వారు మాకేం దర్శనం ఇవ్వలేదు, కానీ అక్క మాకు ఎదురుగా కనబడుతున్నది, మాటలు జరుగుతున్నవి. ఈ లోపల చెవ్వుమని బాబు కేక వినబడింది. తుళ్ళిపడి చూస్తే పాకుకుంటూ బాబు నడుచుకుంటూ పూజా గది ద్వారం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏడుస్తూ ఉన్నాడు, అమ్మ అమ్మ అని. అంతే ఆశ్చర్యం. నేను పరిగెట్టుకుని వెళ్ళి బాబుని తీసేలోగా పూజా మందిరం యొక్క తలుపులు తెరుచుకుని ఒక తెల్లటి వర్చస్సు, అద్భుతమైన వర్చస్సు కల పొడిగాటి హస్తంతో ఒక చిన్న గిన్నెను ఆ బాబుకి ఇచ్చి, ఒక అప్పడం కూడా చేతికిచ్చి వెంటనే తలుపులని మూసేశారు. ఆశ్చర్యపోయాము. ఆ పిల్లవాడికి అన్నం పరమానంతో కూడిన గిన్నెనిచ్చారు. వాడు ఎంతో ఆనందంగా ఇష్టంగా పరమాన్నము అప్పడం తింటూ ఉన్నాడు. మాకు పెట్టను కూడా పెట్టలేదు, ఎంత వేడుకున్నా కూడా. ఎంత అదృష్టవంతుడు. సాక్షాత్తు బాబా వాడికి ప్రసాదాన్ని ఇచ్చారు. ఇటువంటి లీలలు, ఎన్నో అద్భుతమైన లీలలు చేసేవారు బాబా. ఒకసారి నాగపూర్ యందు బాబా కృష్ణాభాయిని వాళ్ళందరినీ ఈ అరణ్యంలో సంకటమోచన హనుమంతుడున్నాడు, వెళ్ళి నమస్కారం చేసుకోమన్నారు. అది ఎక్కడో తెలియదు. ఆ చుట్టూ చిట్టడవులు పొద్దున్నుంచి సాయంత్రం వరకు తిరిగాము. ఎంత వెతికినానో కనబడలేదు. అప్పటికే మధ్యాహ్నం 12 అయింది. పెద్ద పులి అడుగు జాడలు వాసనలు తెలుస్తూ వస్తున్నవి. భయం వేసినది. పెద్దగా అరిచాము. అరిస్తే ఆ దారిలో ఎడ్లను తోడుకెళ్తున్న రైతుగా బాబా కనబడి, ఈ పక్కనే ఉన్నది ఎక్కడనే ఎత్తుక్కుంటున్నారు అని క్షణంలో మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ సంకటమోచన స్వామి ఆంజనేయ స్వామి దగ్గర విడిచి, ఆలయం దగ్గర విడిచి, స్వామి దగ్గర విడిచి మాయమైపోయారు. వారికి నమస్కారం చేసుకుని మరలా వస్తే కారు స్టార్ట్ కాలేదు. ఆ కారుని మరలా స్టార్ట్ చేసుకుని ఈ లోపల మళ్ళా పెద్ద పులి ఒకటి కనబడింది. భయంతో కేకలు వేస్తూ బాబా అని స్టార్ట్ చేస్తే ఇంజన్ స్టార్ట్ అయ్యి కారు వేగంగా ముందుకు వెళ్ళిపోయినది. అలా ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకుని మేమందరం వచ్చేసాము. ఎంత లీలలు బాబాది. అలాగే భక్తుల యొక్క ముందుగానే సూచన చేసేవారు. వాళ్ళకి టైఫాయిడ్ జ్వరం ఒక భక్తుడికి వస్తుందని చెప్పి వాళ్ళని తగ్గిపోతుందని కూడా చెప్పి బాబా వాళ్ళకి మందులు కూడా తెలిపి వారిని కాపాడుకునేవారు భక్తులను. ఎంత అద్భుతం. ఎన్నో లీలలు, నిత్యం లీలలు చేసేవారు బాబా. అలాగే డాక్టర్ పిళ్ళై అనే ఆయనకు కూడా పెరాలసిస్ వస్తే చిత్రమైన మందుని వైద్యం ద్వారా కాపాడి పూర్ణ స్వస్థత చేకూర్చారు బాబా. ఇలా అక్కని వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళందరూ కూడా అక్కని గురు స్వరూపంగా, వారు బాబా స్వరూపంగా కొలిచేవారు. వాళ్ళు ఎలాంటి భక్తులంటే తన ప్రాణాలు కూడా విడిచేసేంత భక్తి కలిగి ఉండేవారు వాళ్ళందరూ కూడా. ఈ భక్తులలో చెంచలుడు అని భక్తుడు ఉండేవాడు. ఎంతోమంది డాక్టర్ పిళ్ళై అని,
ఎంతోమంది భక్తులు సీతారామమ్మని అందరూ కలిసి నిత్యము పూజలకి భజనలకి బాబా అనుగ్రహం కోసం అక్క ఆశీస్సుల కోసం వచ్చేవారు. బాబా ఎన్నో విషయాలు తెలియచేసేవారు, ఎంతో దివ్యమైన బోధన ప్రసాదించేవారు, ఇలా ఎన్నో లీలలు చేస్తుండేవారు. సశేషం మరలా మనం నెక్స్ట్ సత్సంగంలో చక్కగా వివరాలన్నీ ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాము. ఈ వారం బాబా మనకి నివేదనగా చెప్పినది, బాబా గులాబ్ జాము, ఐస్ క్రీము, కట్ పొంగలు, ఈ 3 అందరూ బాబాకు నివేదనగా పెట్టండి, సమర్పించుకోండి. తరువాత బాబా ఇలా ప్రతి నెల మన చేత వారి బిడ్డ అయిన కృష్ణాబాయి యొక్క జీవిత చరిత్రని వారిని స్మరించుకునే భాగ్యాన్ని మనకు ప్రసాదించారు. ఒక భక్తుడు అడిగారు, 2 భక్తులు, వారికి కృష్ణ దర్శనం అయినది, మరి బాబా అనుగ్రహంతో మనకు కూడా అవుతుందా, కనీసం 7 సెకండ్లన్నా కొంచెం అన్నా కలుగుతుందా, కనీసం మన వలన మనకు ఆ భాగ్యం ఉన్నదా అని వేడుకున్నారు బాబాని. సత్సంగంలో 24 గంటలు గడవక ముందే ఆ నెక్స్ట్ డే నా గృహం నందే భజన జరిగినది. ఆ సాయి భజనలో వారికి ఆసనం వేస్తే స్వామికి ఆకుపచ్చటి కఫిని ఎప్పుడు వేసేలాగా వేసి వారిని పూజించుకుంటూ ఉంటే ఆ కఫిని మీద కృష్ణ పరమాత్ముడు గోకుల కృష్ణుని సూక్ష్మ రూపాన్ని ప్రసాదించారు. అద్భుతమైన వారే సాయి కృష్ణం వందే జగద్గురం. ఆ 10 రోజులు అలాగే ఉంచుకున్నాము. ఎంతోమంది ఫోన్లు చేసి, ఎంతోమంది చూసి ఎంతో ఆనందాన్ని, అద్భుతమైన దీన్ని పొందారు, గురువు అనుగ్రహాన్ని పొందారు. చూడండి ప్రభు మన పట్ల మనకెంత ప్రేమ, ప్రభువుకి మన పట్ల ఎంత దయ. బిడ్డలు ప్రభు సత్సంగాన్ని వింటున్నారు, అన్నీ వారి ప్రసాదమే, కర్త క్రియ వారే, అన్నీ వారే ప్రసాదిస్తున్నారు, వారి చేసి జరగబడుతున్నది. కాబట్టి మనం ధన్యులము. ప్రభు అనుగ్రహంతో మనం దివ్యంగా చేసుకున్నాం. కృష్ణం వందే జగద్గురం, సాయి కృష్ణం వందే జగద్గురం. ప్రభు అందులో ఆ కృష్ణ పరమాత్ముడిలో నాకు సాయి దర్శనమిచ్చారు. సాయి కృష్ణ పరమాత్ముడు చక్కటి ఫ్లూటు, నమలపించము, వారి గురుపాదాలు అద్భుతం, పరమాద్భుతం. అలా జరిగినది. అలాగే మనందరి చేత అన్నదానములు, ప్లాంటేషన్లు, వృక్షాలు నాటించడము, ఎన్నో చక్కటి దివ్యమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సాయి సత్యాన వ్రతానికి అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఈ వారం, వచ్చే వారం అక్టోబర్ 15 ఏకకాలంలో సామూహిక సాయి సత్యాన వ్రతం మన చేత విశ్వసాయి కుటుంబాలందరి చేత చేయిస్తున్నారు బాబా. అలాగే వచ్చే సాయి గాయత్రి మహామంత్రయజ్ఞం కూడా నెక్స్ట్ 6 వారాల్లో ప్రారంభం కాబోతుంది. రేపు స్వామికి నివేదన చేసుకుని స్వామి అనుగ్రహంతో, ఆశీర్వచనంతో దివ్యంగా వారిని కొలుచుకుందాము. అందరూ సిద్ధం కండి. సాయినాథార్పణం మస్తు. శుభం భవతు. అమ్మా సుధమ్మ తల్లి, సత్య గారు, సుధ గారు, మినియాపోలిస్ అమ్మ బాగున్నదా? చాలా 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 బాగుందండి. ఈ కృష్ణప్రియ గారిది అది మాట్లాడటం ఆయనకి చాలా అద్భుతంగా ఉన్నాయండి. అసలు చాలా బాగున్నాయి. ఎక్కడ దొరకవు ఇలాంటి కథలు వింటుంటే. అసలు మళ్ళీ మనం అందులో పెట్టుకొని చూస్తున్నాం అనిపిస్తుంది నాకు. ఎందుకని ఆ కళ్ళకి కట్టినట్టుగా అలా ఉంది. అసలు ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చేవారమ్మా. ఆ లోపలికి వెళ్ళి మాట్లాడుకునేవారు. మళ్ళీ ఇప్పుడు మనం ఎలా వస్తే మనం ఎలా మాట్లాడుకుంటాం, స్వామి అలా వచ్చి ఆ పాద ముద్రలు అమ్మ, బల్ల మీద స్వామి అచ్చులు పడేవి, కూర్చున్న ముద్రలు, వారి పెరుగుదల ముద్రలు, పాదాల ముద్ర అమ్మ. ఆ పాదాలు నేటికి పూజలు చేసుకుంటున్నారు వాళ్ళు. అసలు చాలా బాగుందండి. ఆవిడ దృష్టి నిజంగా ఎంతో మంచి భక్తురాలు. చాలా బాగుంది. ఇప్పుడు అర్థమైందా మన గురువు గొప్పతనం ఏమిటో, మన గురుదేవుల గొప్పతనం ఏమిటో అర్థమైందా? ఇక్కడ సామాన్యులు ఉద్ధరించడమే కాదు, సద్గురువులు కూడా చేస్తారు. ఇప్పుడు అర్థమైందా? 2 మనకి ఏకకాలంలో ఎలా ఇస్తున్నారో మనకి వారి శక్తి అర్థమైనదా? గురుగీత బాగున్నదా? చాలా చక్కగా ఉందండి గురుగీత. చాలా బాగుంది. అసలు చాలా బాగుంది. అనుగ్రహం అంటే ఏమిటో అర్థమైనదా? చోటాలాల్ వాళ్ళ
తండ్రి గారిది, ఆయనది కూడా కథ ఎక్కడా చదవలేదు వినలేదు కూడా, అలాంటి కథలు చెప్తున్నారు చక్కగా. అవి జరిగినాయి అమ్మా, అవి కథలు కాదమ్మా, జరిగిన సత్యాలమ్మా అవి. ఎక్కడా వినలేదు అసలు ఇవన్నీను, చాలా చక్కగా ఉన్నాయి అసలు. ఇది మనకి బాబా ప్రసాదించినవి అమ్మ. ఇవి శ్రీ ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు అందరూ ఎంతోమంది మహానుభావులు అందరూ సాయి అనుగ్రహంతో ఇవేనమ్మ మనకి మరలా స్వామి మనందరికీ ప్రసాదించింది తర్వాతి తరాలకి అందరికీ కూడా. సాయి సచ్చరిత్ర అనేది ఒక 10% అమ్మ, వారి అనంతమమ్మ వారి లీలలు. ఇది మీరు చెప్పిన లీలలో ఎకిరాల భరద్వాజ్ గారు లీలలా అండి? ఆయన సాయి సన్నిధి అని వారి చేతి విరచితమైనవి అమ్మ. చక్కగా ఉన్నాయి, బాగుంది, చాలా బాగున్నది చాలా. అందుకే ఆ గురువులందరినీ స్మరించుకున్నట్టు అవుతుంది. అందరూ సాయి బిడ్డలే కదా, వారందరూ మూలము ఎక్కడి నుంచో తీసుకునేది ఇక్కడ ఇచ్చినది. వాళ్ళు మరాఠీ నుంచి, వాళ్ళ సంస్కృతం నుంచి వాళ్ళు తీసుకుని గ్రహించినవి అన్నీ వాళ్ళు మనందరికీ భావితరాలందరికీ వాళ్ళు పూజ్యులమ్మ, గురుదేవులమ్మ. వాళ్ళందరూ కూడా సాయి బిడ్డలమ్మ వాళ్ళందరూ. మొన్న మేము ఇండియాలో ఎకిరాల భరద్వాజ్ గారి సమాధి మందిరంకి వెళ్ళాము ఒక్కరు. ఆయన సమాధి దర్శనం చేసుకుని వచ్చాము. ఈసారి రౌండ్ లో వచ్చేటప్పుడు ఎప్పుడూ లేదు, నేను ఎకిరాల భరద్వాజ్ గారి ఫోటో అసలు ఎప్పుడు తెచ్చుకోలేదు. ఎలా వచ్చిందో వచ్చేసింది నా దగ్గరికి. ఆయన ఫోటో కూడా అమ్మవారిదిను అయ్యవారిది ఇద్దరిది తీసుకొచ్చాను. ఈసారి మరి పెట్టాను, ఇంకా పూజలో పెట్టుకున్నాను. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వచ్చిందో కాదు, వారికి రావాలనిపించి వచ్చేప్పుడు మనందరూ చేసుకుంటున్న ఏమిటి మరి, వారి అందరూ చూపిన మార్గమే కదా. అందరి మార్గం ఏమిటి? సాయి మార్గం. సాయి మార్గం ఏమిటి? సాయి తత్వం. సాయి తత్వం అంటే ఏమిటి? సాయి జీవన వేదం. అర్థమైనదా మీకు? వారు నడిచి తరించారు, ఆచరించి తరించారు. మనందరినీ కూడా ఈ మార్గం నడవండి నాయనలారా, ఈ మార్గమే మీకు అత్యుత్తమమైనది సులభమైనది, సంసారాన్ని తరింపజేసే మార్గాన్ని మాకు ప్రసాదించారు. సంతోషమా? బాగున్నది. మీ దివ్యమైన ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా, లేకపోతే నెక్స్ట్ భక్తుల దగ్గరికి వెళదాము? సంతోషం, చాలా సంతోషం. టొరంటో వాళ్ళ దగ్గరికి వెళదాము. టొరంటో స్వామి శ్రీధర స్వామి, విజయ్ గారు, తచ్చమ్మ ఎవరు ఉన్నారు కదా చెప్పండి, చక్కగా పలకండి. దూరం అయింది చాలా. సాయిరామ్ తల్లి. సాయిరామ్ అండి, చక్కగా ఉంది. అన్ని మీరు వివరించిన 3 కూడా చాలా బాగున్నాయండి. ఫస్ట్ గురు గీతలో భగవంతుడు అనుగ్రహం పొందడం ఎలా కలుగుతుంది అని చెప్పిన తీరు బాగుంది. రెండోదేమో ఆయన కథలో మీరు ఏదైనా పూర్వజన్మ సంస్కారాల వల్ల నామమాత్రంగా కష్టాలు వచ్చినా అవి మళ్ళీ తొలగిపోయి ఆయనకు ఆ ఫస్ట్ పిల్లాడి ఇలా అవ్వడం, మళ్ళీ ఆయన పిల్లలు కలిగి అదంతా జీవితాంతం ఉండిపోకుండా బాధ తీరడం. మూడో దాంట్లో చక్కగా సర్వస్వ శరణాగతి అయితే మన కర్తవ్యంలో ఏదైనా అటు ఇటు చేయగలిగినా చేయలేకపోయినా అది కూడా తానే అయి చేయడం, ఆయన్ని నమ్ముకున్నందుకు ఆయనకు తాంబూలం కట్టడం అయితేనే, పిల్లాడికి పరవన్నం ఇవ్వడం అయితేనే, అన్ని చెప్పింది చాలా చక్కగా ఉందండి. బాగుందమ్మా. ఎంత అద్భుతమైన గురువు. ఇది విన్నారు కదా, అత్రినేత్రుడు, ద్విబాహు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎలా గురువు అనేది విన్నారా? పరమేశ్వరుడు బోధించింది. చక్కగా చెప్పారు, అది బాగుంది. మీరు ఆ యాక్చువల్ సంస్కృత శ్లోకాలు చదివి దాన్ని వివరించిన విధానం కూడా చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అది ప్రభు ప్రసాదించింది అంతా. అదే మనకి ఎన్నో దివ్యమైనవి తెలియచేస్తున్నారమ్మా, మనందరికి అందిస్తున్నారమ్మా మన బాబా. మన ధన్యులమమ్మా, మీ చక్కటి ఆనందాన్ని తెలియచేశారు తల్లి. చూడండి, మీరు కోరుకున్నారు, భక్తులు ప్రేమగా అడిగారు, బాబా కృష్ణ దర్శనాన్ని ప్రసాదించారా? తానే జగద్గురు, వారే కృష్ణ దర్శనాన్ని, వారే కృష్ణులే ప్రసాదించారా లేదా మనకి దర్శన భాగ్యం? చాలా అద్భుతమైంది లాస్ట్ టైం జరిగింది. అదమ్మా, అది మనందరం కూడా సాయి గాయత్రి సిద్ధం కావాలమ్మా. అద్భుతమైన సాయి గాయత్రికి స్వామి రేపే మొన్న సాయి గాయత్రి అమ్మవార్ల దర్శనమిచ్చి స్వామి అమ్మవారై వారే అష్టోత్తరం చేయించి మనందరికీ ఆశీర్వచనాలు ఇచ్చి అందరినీ ఆశీర్వదించారమ్మా. ధన్యులమమ్మ, చాలా సంతోషం తల్లి. ఇంకెవరున్నారు టొరంటో వారు?
లేకపోతే మాంట్రియల్ వెళదాము. రమణ గారు ఉండాలి, లేకపోతే డల్లాస్ వెళదాము. అమ్మ తల్లి మీకు లేట్ కాకుండా చెప్పండి పాపం. సాయిరామ్ మాస్టర్ బాగుందా అమ్మ? బాగుందండి, చాలా బాగుంది. మీరు ఫస్ట్ గానం చేసిన ఆ పాట మటుకు అలాగే తిరుగుతా ఉందండి మైండ్ లో. ఎంత బాగుందండి అసలు. ఇప్పుడు వినలేదండి, అది చాలా అద్భుతంగా ఉంది. అది నాకు మరుపు వచ్చేస్తుందమ్మా, దాన్ని ఏమంటారు, మై మరుపు వచ్చేస్తాను, తన్మయత్వం చెందిపోతానమ్మా. సిరిడిలో కొలువై ఉన్న రామా, జగమంతా వెలిగే సాయి రామా. ఎంత మధురంగా ఉంటుందమ్మా, ఎంత ఆర్తి ఉంటుంది. గారు ఈ పాటలన్నీ మళ్ళీ మనం వినడానికి కానీ లేకపోతే నేర్చుకోవడానికి కానీ ఇది రికార్డ్ అవుతుంది కదమ్మా, అన్ని రికార్డింగ్లో ఉంటుంది చక్కగా. మీ నెట్లోనే ఉంటాయి. అది ఒక్కసారి వెళ్ళి మీరు ఎప్పుడన్నా ప్రేమగా రాసుకోండి, చూసుకోండి. ఇప్పుడు ఇదంతా అదే తిరుగుతూ ఉందండి మైండ్ లో. ఎంత అద్భుతమో తెలుసా, మై మర్చిపోతామమ్మా. సాయిరామ్ అనగానే స్వామిది మన మనస్సు తీసుకెళ్ళిపోతారు. ఆ పవర్ అమ్మా, సాయిరామ్, అది అద్భుతమైన శక్తి అమ్మ. మీరన్న సత్యం. నాకు ఎంత ఇష్టమైన పాటో తెలుసా అది. అసలు మందారాలు అవి అన్ని మీరు అంటుంటేనే ఇంకా అసలు వింటూనే ఉండాలనిపించిందండి. మీరు ఎందుకు స్టాప్ చేయగానే అయ్యో అప్పుడే స్టాప్ చేశారు ఈ పాట. ఆయన నామం అమ్మ, అంత శక్తి అమ్మ. నాకు ఎంత ఇష్టమైనదో ఆయన అలా పలికిస్తారు. అసలు ఏ టైంకి ఏది చేయాలి, ఏది చెప్పాలి, ఏది అడగాలి, ఏది మాట్లాడాలి కూడా అంత వారిదేనమ్మా. నేను నిమిత్త మాత్రం శూన్యం అమ్మా. నేను నచ్చిందా? మీరు మధ్యలో బాబాకి మాకు సాయినాథ్ అర్పణమస్తు. సంతోషమా, ఎన్నో కొత్త విషయాలు మనందరికీ తెలియజేశారు. ఇంత శ్రమ కోర్చి స్వామిని మరి వారి యొక్క బోధ, దివ్యమైన బోధ వినాలని అనుకుంటే స్వామి చెయ్యరా మరి ప్రేమ కాదా మన బాబాకి? ఎంత ప్రేమ తన బిడ్డల పట్ల. ఒక్కసారి మనకి ఎంత శక్తి వస్తుందంటే శక్తిపాతం జరిగిపోతుందమ్మా. గురువుది ఆనందమే ఆనందం. మన పడ్డ శ్రమ అంతా పోతుంది మనకి. ఇటు కృష్ణాబాయి తల్లిది, మాతాజీది ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాగే భక్తుడి యొక్క లీలలు ఎంత బాగుంటాయి. భుక్తి ముక్తి స్వర్గ పవర్గ దాయ నమః స్వామి యొక్క అర్థం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ మంత్రం యొక్క ఇది భావం చాలా అద్భుతంగా ఉందండి. గురువు ఎలా సృష్టిని చూశారా, దృష్టితో స్పర్శతో ఎలా స్వామి ఎలా అనుకరిస్తారు మనకన్నీ చెప్పారు. గుర్తు చూశారా, కంటితోటి దృష్టితోటి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయమ్మా మనకి? అది మళ్ళీ ఎంత తీసుకెళ్ళిపోతున్నారో చూడమ్మా. అద్భుతమమ్మా మనలందరినీ. ఏ పూర్వజన సుకృతమో గురుదేవుల శరణాలు మనకి భాగ్యం దొరికినది, వారిని సేవించుకునే భాగ్యం. అఖండమైన దీక్ష అమ్మ. ఒకటే పరమేశ్వరుడే ఒకటే చెప్పారు, గురువే దైవం అన్నారు. సర్వస్వం నీ గురువు పరబ్రహ్మ స్వరూపంగా పూజించుకో, నీ భావంలోనే నీకు ఆ శక్తి ఉంది, నీకు అనుగ్రహం ఉందని చెప్పారన్నమాట. అది చాలా సంతోషం అమ్మ, చక్కగా తెలియజేశారు. అలాగే సాయి గాయత్రికి సత్యన వ్రతానికి రెడీ సిద్ధం కండి. చక్కగా అందరూ చేసుకొని గురువు అనుగ్రహం పొందుదాము. చాలా బాగున్నది. మాంట్రియల్ కూడా ఒక్కసారి వెళ్ళొద్దాం. స్వామి మాంట్రియల్లో ఉన్నారా? లేకపోతే ఇటువైపు అమ్మ ఇండియాలోకి వెళదాము. తల్లి పాపం ఏం ఎదురు చూస్తుందో. అమ్మ మాధవి తల్లి, బాబా ఆశీర్వచనాలమ్మ. బాగున్నదా సత్సంగం? చాలా బాగుంది. ప్రతిసారి బాగుంటుంది అది. అసలు ఇంకేం దానికి చెప్పాల్సిన అక్కర్లేదు. అదే 4 రకాలుగా గురువు కరుణిస్తారని చెప్పినారు. అది నేను మర్చిపోయిన, గుర్తు చేసుకుంటున్నా ఏ విధంగా అని. ఒకసారి చెప్పారా? అది స్పర్శ, ఆయన స్మరణ, ఇంకా ఏదో 2 రకాలుగా ఉంది కదా. ఆ స్పర్శ, స్మరణ, దృష్టి అమ్మ. దృష్టి ఇంకోటి ఉందమ్మా. అది 4 అమ్మ వారు చెప్పింది. అది నాకు చెప్పినారు. అదే నేను గుర్తు చేసుకుంటున్నా, బట్ నాకు క్లిక్ అవుతాను మైండ్ లో. చాలా అయింది కదా. అదేనమ్మా, స్పర్శ, దృష్టి, తలంపు అమ్మ. అదేమ్మా అది స్పర్శ, దృష్టి, స్మరణ, ఇంకోటి
భ్రమరము ఎలా గుడ్డుని పెట్టి చుట్టూ జుంకారం చేస్తుంది కదమ్మా, తన స్థితిని ప్రసాదిస్తుంది కదా, దాన్ని భ్రమర కీటక న్యాయం అంటారన్నమాట. అది కొంచెం నోట్ చేసుకోవాలండి, ఇవన్నీ మర్చిపోతాము, మనకి మనకి రికార్డు ఉంది కదమ్మా, మళ్ళా వింటుండాలమ్మా. అందుకే కదా రికార్డు కష్టపడి దానిని ఇది చేసి ఎంతో ఇదిగా ఒక యజ్ఞం అమ్మా. ఏ పని జరగాలన్నా ఇది చెప్పాలన్నా నేను ఉద్యోగం, మనం మీలాగే కదా అందరం కలిసి ఉద్యోగం చేసుకుంటున్నామా. ఎన్ని కష్టాలు నష్టాలకి అన్నిటికీ చికాకులు అన్నిటికీ పడుతూనే ఉంటామా. మరలా దాన్ని ఇది చేస్తూ మీ ఇంత ప్రేమతో భక్తి శ్రద్ధలతో వస్తారా, వింటారా, దానిని మననం చేసుకుంటూ ఉండాలమ్మా. అదే సాధనమ్మా. చేసుకుంటే మనం ఎప్పుడు కూడా గురువుతో అనుసంధానం అవుతాం అన్నమాట. చాలా బాగుందండి ఆ పాట, మీరు పాడినారు కదా, చాలా బాగుంది ఆ పాట. ఈరోజు ఎక్సలెంట్, నేను గంటకాలు అలాగా పాడారు ఈరోజు. బాబా పాడారమ్మా. చాలా బాగుంది ఆ పాట, నిజంగా చాలా బాగుందండి. ఎవరు రాసినారు, మీకు ఎవరైనా ఇచ్చినారా లేక ఆస్తుగా వచ్చిందా? అది ఎప్పుడో చిన్నప్పుడు విన్నానమ్మా. అలా విన్నది అలా ఇచ్చేసారు బాబా. ఇంకొకటి తెలుసా, నాకు ఈరోజు జలుబు, ముక్కు కాలిపోతున్నది, అసలు గొంతు బాగోలేదు తెలుసా మీకు? నేను వింటున్నా, మీకు అసలు ఒంట్లో బాగాలేదు, అయినా మీకు జలుబు గొంతులోనే మీ గొంతు బాగుంది. మరి చూడండి, మరి నడిపించేది ఆయన కదా. మరి ఆవిడ అడిగి కాఫీలు వేడివేడి అన్నీ తీసుకున్నాను. 3 సార్లు స్నానం చేశాను. ఆవిడ చెప్తే ఆవిడ తిడుతుంది, 3 సార్లు ఇంత జలుబు స్నానం చేశారా అని. ఏమీ పట్టదు అమ్మ, ఏది అందదు. ఆయన దాంట్లో అంత శ్రద్ధ చూపిస్తేనే ఫలితం కూడా అలాగే ఉంటుంది అన్నమాట. అర్థమైనదా మీకు? చాలా శ్రద్ధ, భక్తి చాలా మేము చూపించలేకుండా ఉన్నామంట. అది కొంచెం దుఃఖము మాకు. బట్ ఏదో లైన్ లో పడ్డాము, ఇప్పుడు నిదానంగా పడ్డాం లైన్ లో. మీతో పాటు మేము వెనకం గాయత్రి అంటే సాయి సత్యనారాయణ వ్రతము ఇక్కడ ఇండియాలో చెయ్యరా అండి? చేసుకుందామమ్మా, చక్కగా చేసుకోవచ్చు, అద్భుతంగా ఉంటుందమ్మా శ్రీ సాయి సత్యనారాయణ వ్రతం. అది రేపు మీకు రాత్రికి డీటెయిల్గా చెప్తాను తల్లి, మీకు చక్కగా విందులు కానీ మీరు. ఎవరు చేసినా తెలియకుండా నేను మాత్రం చేస్తాను. 10:30 పెద్ద విషయం కాదండి, చేసుకోవచ్చు. ఎలా చెప్పాలో మీకు మంచి రోజు రాదు కదా, ఎలాగో చెప్తానమ్మా. అది చేదురు కానీ తప్పకుండా చేసుకుందరు కానీ, సరేనా? ఇంకా ఇవి ఎలా ఉన్నవి, ఇంకా ఏమన్నా చెప్పదలుచుకున్నారా? మీ ఆనందాన్ని తెలియజేయదలుచుకున్నారా? ఆ తర్వాత ఇంకా ఆ బుక్ మీకు ఇస్తాం అనుకుంటున్నా, నేను చెయ్యలేకుండా ఉన్నానండి. అది కొంచెం నాకు కష్టంగా ఉంది. ఎవరు లేరు ఇంట్లో, ఒకదాన్ని ఉన్నాను. అది ఎక్కడ పైన కట్ట మీద ఉంది. అయితే నేను మీకు అందజేస్తాను ఆ బుక్, ఎట్లయినా సరే ఆ పిల్లలు వస్తే తీపిస్తాను. అదే ఆవిడ ఇంకొక బుక్ ఉంది, ఆవిడ రాసిన బుక్. దాంట్లో అసలు ఆవిడ ఎట్లా ఆమె దేహాంత అయింది రాస్తుంది దాంట్లో. నాకు అది మీకు అందే అలానే ఉంది. మనకి టీలో ఒకటి స్టోరీనే ఉంది మామూలుగా, కానీ ఆమె ఏంటి పాట ఇంకో బుక్ లో ఉంది. అది కూడా అందుతుందమ్మా స్వామి దయతో. ఇది అయ్యే లోపల ఆయన ఇస్తారు, సరేనా? అదే అది కొంచెం మీరు కూడా కొంచెం స్వామిని అడగండి సార్. నేను అందలేకుండా ఉంది, నాకు ఎక్కడ ఉంది, ఇప్పుడు ట్రై చేస్తాను. బట్ చాలా పైన ఉంది, ఇంకా ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు ఆయన ఎవరు లేరు. ఇప్పుడు మీరు చెబుతుంది బాబా వింటున్నారా లేదా? ఆయన అన్ని వింటున్నారు, ఆయన చూస్తున్నారు. మీ విజ్ఞప్తి వారికి చేరినది, అది అందుతుంది మాకు త్వరలోనే. స్వామి దానికి ఆయన అది ఎండ్ పాట, అది వినాలి. ఇది మామూలు స్టోరీ పాట, బట్ అది ఎలాగో నాకు దొరికింది. నేను ఎక్కడ ఎవరో ఇచ్చినారో కొన్నాను, నాకు గుర్తులేదు. అది కూడా ఒకే బుక్ ఉంది, అది కూడా ఉంది నా దగ్గర. బట్ మీకు ఎలా అన్నది అలా అన్నది నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇస్తాను సార్, ఇంతకీ ఇది అయిపోయిన లోపల అది మీకు అందరికీ చేస్తాను. బాబా చేస్తారమ్మా, అది వస్తుంది. మీరు చెప్పారు కదా, ఇక వారికి చేరింది. మనం అందరం కోరుకుంటున్నాం, స్వామిని వేడుకుంటున్నాం, అది కూడా మాకు ప్రసాదించండి ప్రభు అని. ప్రభు చూస్తారు. ప్రభుకి ఆమె చనిపోయింది అక్కడ. ఆమె ఇది మనకు ఇది చేస్తారు కదా, కాల్ చేసినప్పుడు ఆ గోపాలకృష్ణుడి మూర్తిలాగా ఒకటి ఇట్లా అంతర్జాలు అయింది అనమాట. చాలా మంది చూస్తున్నారు. ఆ పాట ఉంది, అది తప్పకుండా పంపించండి అమ్మా. అది తప్పకుండా అందరం కలిసి స్మరించుకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందుదామమ్మా. ఇది మన భాగ్యం అమ్మా, మన అదృష్టం అంతే. పూర్వజన్మ సుకృతం మనకి. బాగుందమ్మా.
ఇన్ని గంటలు ఎలా వెళ్ళిపోయినాయో చూసారా, ఎంత అద్భుతంగా వెళ్ళిపోయిందో మనకి. అవును అవును. నేనైతే సార్ నిన్న రాత్రి అంతా అసలు పడుకోలేదండి, నాకు నిద్రనే రాదు అసలు, అసలు టోటల్లీ పడుకోలేదు నేను. కానీ ఈ రోజు సరస్వతి పూజ ఇక్కడ మన దేశంలో, ఈ రోజు సరస్వతి అమ్మవారి పూజ. అందుకే 3 గంటలకే నేను స్నానం చేసి పూజ అంతా చేసి సత్సంగానికి రెడీ అయి కూర్చున్నా. అది విజయ్ గారికి తెలుసు, అసలు ఆవిడతో మాట్లాడాను. ఇప్పుడు సాయి సరస్వతి కదమ్మా, అందుకే మనకి జ్ఞానాన్ని ప్రసాదించారు. ఇప్పుడు ఇదంతా ఏమిటి, అలాగే ఆయనే పార్వతి, ఆయన అనుగ్రహం, ఆయనే లక్ష్మీమాత, అద్భుతమైనది మనకి ప్రసాదించారు మనకి. బాగుందమ్మా, మీరు చక్కగా తెలియజేశారు మీ యొక్క దీనిని. తర్వాత మనం ఈ తల్లికి వెళదాం. ఎవరు, మన ఎల్ఏ తల్లి సోదరి ఉన్నది కదా అమ్మా విజయమ్మ. బాగున్నదా, సంతోషమా? ఆ పాట అందరికి బాగా నచ్చింది, ఎంత ప్రశాంతంగా ఉందో. పోయినారు కూడా గురుగారు ఈ మధ్యని అసలు ఎప్పుడు మీరు పాటలు పాడుతున్నారు. నాకు అష్టోత్తరం గురుగారు, మీరు అష్టోత్తరం చదువుతూ ఉంటే మీతో పాటు మా అందరి కోసం అడుగుతున్నట్లే ఉంటది. అది మాత్రం వెళ్ళిపోతాం గురుగారు. మీరు అష్టోత్తరంలో చూస్ చేసుకున్నది చదివినప్పుడు దాని గురించి వివరిస్తూ బాబాను వేడుకుంటూ ఉంటే మా కోసం అందరి తరఫున చేసినట్టు ఉంటుంది గురుగారు. అదే కదమ్మా, బాగుంటుంది వినడానికి. అది ఈ భక్తుడికి, ఈ బిడ్డడికి అదే ఇచ్చారు, అలాగే అలా వేడుకోవాలన్నమాట. అదే ఆయన ఇచ్చిందే, పలికిస్తారమ్మా, అది నోట పలుకుతారమ్మా. ఎప్పుడు గురుగారు, ఎప్పుడు కూడా మీరు అది తెలిసిపోతూనే ఉంటుంది. మీరు కూడా అసలు వాళ్ళ బాహ్య స్మృతి మర్చిపోయి అసలు బాబా తప్పితే ఇంకేం లేకుండా అడుగుతున్నట్టే అనిపిస్తుంది. అసలు గొంతు వింటున్నా, ఆ టైంలో మీరు చెప్పే విధానం వింటున్నా, చాలా హాయిగా అనిపిస్తుంది గురుగారు. అది మాత్రం ధన్యులు అమ్మ. మనందరం ఆయన కృప అంటే ఎలా వేడుకోవాలో అది గురువు అనుగ్రహం అంటే సంపూర్ణమైన సర్వస్వ శరణాగతి అంటారమ్మ. తన ప్రాణం అన్ని పంచేంద్రియాలు అన్నీ సమర్పించుకోవాలి. శ్రద్ధ, సబూరి, మనోబుద్ధి, అహంకారం అన్ని సర్వస్వం గురువు సమర్పించుకోవాలి. అప్పుడే గురువు తానే మనలో ప్రవేశిస్తారన్నమాట. బాగున్నది కదా, ఎన్ని లీలలమ్మా, ఎంత ఇది చేశారు. కృష్ణ దర్శనం ప్రసాదించారు, దివ్యమైన గురునామ సంగతి చేశారు. అసలు గురుగీత యొక్క ఆవశ్యకత ఏమిటి, పార్వతీదేవి తల్లి ఎందుకు మన అడిగింది, మన ప్రజల కోసం, మన విశ్వశాంతి విశ్వమానవ కళ్యాణం కోసం ఎలా అడిగినది, ఏం అడిగింది, ఎంత అద్భుతంగా ఇచ్చారమ్మా బాబా. బాగుంది గురుగారు, చాలా బాగుంది గురుగారు. మళ్ళీ వినాలి గురుగారు. కొంచెం మిస్ అయ్యాను స్టార్టింగ్ లో, పాప వస్తే తనకేమో కావాలని 32 మిస్ అయ్యా. మళ్ళీ వింటా గురుగారు, ఈసారి మాత్రం కంపల్సరీగా వింటాను. వినండి, వీళ్ళందరికీ ఆ లింక్ పంపించండి. ఎప్పుడు కూడా మనం ఏదైతే పొందామో సాయి భక్తులందరికీ అందరినీ తరింపజేయడమే ఈ లక్ష్యం అమ్మ. ఎందుకు నన్ను ఇంత ఇదిగా చేస్తున్నాను, ఒంట్లో బాగోపోయినా ఒళ్ళంతా ఇదిగా ఉన్నది, ఒళ్ళంతా పులిసిపోయి ఉన్నది, జలుబుగా ఉన్నది, అయినా అంతే ఏముండదు, స్వామి రంగానికి వెళ్ళిపోతుంది అంతే. అప్పుడు ఏమవుతుందంటే అదే శ్రద్ధ, అదే సబూరి మాట, అదే మనల్ని కాపాడుతుంది. మాతాజీ కృష్ణప్రియ ఏం చేసింది, అనారోగ్యంగా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా పూజలు ఆపేసిందా, స్వామిని సేవించుకోవడం మానేసిందా? ప్రభు కదిలిపోయి వచ్చి కూర్చునేవారు. వాళ్ళ బిడ్డకి ప్రభు గిన్నెచ్చి ఆయన పరమాణం పెట్టి ఆయన అప్పుడు వచ్చి ఆయన తినిపిస్తున్నారు బిడ్డకి. చాలా బాగుంది గురుగారు. అది మాత్రం అసలు ఆ తల్లిని ఇంత కూడా ఇబ్బంది పెట్టకుండా ఆ బిడ్డను కూడా అంత జాగ్రత్త చూసుకున్నారు అని అంటే అది నిజం గురుగారు. అసలు అది బాబా అనుగ్రహం దొరకడం అదృష్టం గురుగారు. అదమ్మా, భర్తకేమో టీ కాసి ఇచ్చేవారు, ఆయనకి బట్టలు ఇచ్చేవారు, షూలు కూడా ఇచ్చేవారు దగ్గరుండి అన్ని. మరి ఆ రోజుల్లో భార్యగా చూసుకునేది అన్నీ, ఎక్కడికి వెళ్ళాలని ఏం చేయాలన్నా సరే. ఇప్పుడు కూడా అంతే కదా, ఇప్పుడు కూడా అలాగే చేస్తారు కదా. మరి ఎంత బాగా చూసుకున్నారు. మరి పైగా బాబా చిరునవ్వు నవ్వేవారట. నేను సక్కుబాయికి చేయలేదా నీకు, అలాగే నాకు ఇది కామనే కదా, నాకు ఇది అలవాటే కదా అన్నారట. చూడమ్మా, గురుగారు బాబాని మాత్రం అసలు ఒక్కసారి అనిపిస్తుంది గురుగారు, మనల్ని మనం మర్చిపోయి పూర్తిగా అసలు మనకు ఒక జీవితం ఉంది, దీన్ని మర్చిపోయి పూర్తిగా భావాలకి వెళ్ళిపోవాలన్నా ఇది వచ్చేస్తుంది గురుగారు ఒక్కసారి. మరి అది ఎప్పుడు ప్రాప్తం అవుతుందో అర్థం కావట్లేదు. ఇంకా సమయం పడుతుందమ్మా, కొంతకాలం. చెప్పారుగా సంసారం చాలా మంచిదని, దాన్ని హాయిగా ఆనందంగా అనుభవించమన్నారు. చూసారా సందేశం ఎంత బాగా ఇచ్చారో. సంసారం చిత్రం కాదు, సంసారం కష్టం కాదు, సంసారం మంచిది, సుఖ సంసారాలు చేసుకోండి, హ్యాపీగా ఉండమని చెప్పారు. కానీ ఇలాగ ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాం, మంచిగా చేయిస్తున్నారు. టైంకి గురు ఆయన పూజలు, ఆయన భజనలు, ఆయన సేవలు, ఆయన సత్సంగం,
ఇది ప్రపంచంలో ఎవరు చేయలేరు. మీ సంవత్సరంగా మిగతా అందరూ అటు వెళ్ళిపోతారు, ఫ్రైడే అనగానే సినిమా చూసేస్తారు. కానీ మనం ఏమిటి, మనల్ని బాబా తీసుకొచ్చి మళ్ళీ ఆయన దాంట్లో పెట్టుకుంటున్నారు. చూసారా మీకు? ఇదే తేడా అన్నమాట. అది నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్తాను గురువు గారు, బాబా నన్ను మాత్రం అలా నేను ఎలా డిఫైన్ చేయాలో కూడా నాకు తెలియదు, ఎంత మంచి వాళ్ళని ఆ మాట నాకు తెలియదు, అసలు ఏ మాట అనాలో కూడా తెలియదు, అలాంటి వాళ్ళ మధ్య తీసుకెళ్లి నన్ను వదిలిపెట్టారు, నేను నాకేం అక్కర్లేదని కూడా చెప్తాను గురువు గారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర ఉన్న అందరినీ చూశాను నేను, ప్రతి ఒక్కళ్ళు ఎంత డెడికేటెడ్ గా ఉంటారు. మీరు ఇంకా అసలు బాబాకు ప్రతినిధి అనుకోండి మాకు, కానీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత డెడికేటెడ్ గా ఎలా ఉంటారో చూసిన తర్వాత నేను చాలా ఆనందంగా చెప్పుకుంటా గురుగారు మా అందరి గురించి కూడా. మీ అందరినీ నాకు ఇచ్చింది అందుకే కదమ్మా. మనందరం ఒక బైజామా లక్ష్మీబాయి సిందే అందరూ ఒక ఇంకా ఎంతోమంది అమ్మ మీ అందరినీ ఇచ్చారు. శ్యామ, తాత్య, మహల్సా, మనందరం ఒక నూతన ఇదమ్మా. మనందరం మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ 100 years తర్వాత మరలా షిరిడి విశ్వసాయి అయిందమ్మా. షిరిడి సాయి మరలా మనందరం వారి రాబోయే తరానికి మనందరం ఇదమ్మ ఆదర్శమైన భక్తులం అమ్మ. స్వామి నిజమైన సేవకులం మనందరం, వారి నిజమైన బిడ్డలం అమ్మ. మనం చాలా అదృష్టవంతులం గురుగారు, బాబా అనుగ్రహం మన మీద ఉంది, అదే చాలా అదృష్టం. ఎంత ప్రేమ ఉంటే 24 గంటల్లో ఈ భక్తులు ప్రశ్న అడిగితే స్వామి అక్కడ దర్శనం ఇచ్చారా లేదా కృష్ణ పరమాత్ముడిగా చెప్పండి. అవును గురుగారు, నిన్న జస్ట్ శౌర్యాన్ని బ్రేక్ తగిలి చేతికి కొంచెం కట్ అయింది గురుగారు, మార్నింగ్ లేచి ఏం చేయలేదు, బాబా ఊళ్ళో అలా పెట్టుకొని వదిలేశాను, అసలు మర్చిపోయాను. తర్వాత ఇంత కూడా నొప్పలేదు గురుగారు. అదే అనుకుంటాను, నేనైతే చెప్తా గురుగారు, మా వాళ్ళందరికీ చెప్తా, పసిబిడ్డల్ని చూసినట్టే చూస్తాను, బాబా అనుగ్రహం ఉంటే మాత్రం రోజుల బిడ్డకి మనకి తేడా ఉండదని కూడా చెప్తా గురుగారు. సత్యమమ్మ, ఉండాలి కానీ అన్ని సత్యమమ్మ. అసలు ఆయన అనుగ్రహం పొందిన ఎలా ఉంటారో మీకు ఉదాహరణ చెప్పనా. ఒక భక్తులు బెంగళూరు నుంచి ఫోన్ చేశారు, స్వామి ఒక మెసేజ్ పంపించారు, మా తాతయ్య గారు అవసాన దశలో ఉన్నారు, చాలా ఇదిగా ఉన్నారు, వారికి వాళ్ళు కోరుకునే ఎంత జెన్యున్ కోరిక తెలుసా. ఇక ఈ సంవత్సరం గొప్ప శివభక్తుడు బాబా, ఆయన నోట శివుడే అని వస్తుంది, సాయి బాబా అంటే కూడా ప్రాణం, వారికి ఇక పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి, వారు ఇక వారు కష్టపడటం చూడలేము, దయచేసి బాబాకి నివేదన చేసుకోవాలి అని చెప్పి చేశారు. స్వామికి నివేదన చేసుకుంటే స్వామి చెప్పారు విభూతి పెట్టమని చెప్పారు, శివుడి విభూతి పెట్టమన్నారు, నా విభూతి పెట్టమన్నారు, తులసి తీర్థం వేయమన్నారు. అంతే ఆయన హఠాత్తుగా లేచి కూర్చున్నారమ్మా. పొద్దునకి పెడితే సాయంత్రానికి లేచి కూర్చున్నారమ్మా. అందరినీ 2 రోజులు అందరినీ పలకరించి అన్నీ చేసి ప్రశాంతంగా ఆయన ఒడిలో శివనామంతో ఆయన మొన్న రాత్రి పరమపదించారమ్మ. మధ్యాహ్నం ఏంటి కళ్ళ నుండి వెళ్ళిపోయిందమ్మా, కళ్ళు అలా తెరిచి అలా వెళ్ళిపోయింది అంతే. అత్యంత తేలికమైన దోసకాయ తొడుగు నుంచి దోసకాయ ఎలా పడిపోతుందో అలా తీసుకెళ్ళిపోయారమ్మా. అత్యద్భుతం మాట, అత్యద్భుతం. అలా ఆశ్చర్యపోయారు. స్వామికి ఇలా నివేదన చేసిన 3 రోజుల్లో అయిపోయింది అంతే అమ్మా. నాకు నిజంగా గురుగారు ఈ మధ్య బాగా అనిపిస్తూ ఉంటుంది, అందరికీ తెలియదు కదా గురుగారు, బాగా ఇలా